హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్ సాంబార్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన అన్ని రకాల వెజిటబుల్ పీసెస్ వేసుకున్నాము. అలాగే పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, అలాగే పసుపు, కారపొడి, సాంబార్ పౌడర్ అండ్ ఉప్పు. ఇప్పుడు కందిపప్పును తీసి మిక్సీ చేసుకున్నాము. ఆ పొడి మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు దినుసులు వేయించుకుంటాము. బాగా వేయించుకోవాలండి. దీంట్లోనికి కాస్త వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుంటాము. కందిపప్పుని ఉడికించే పని లేకుండా ఈ సాంబార్ పౌడర్ చేసుకున్నామండి. కందిపప్పుని పొడి చేసుకుంటే అదే పొడి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయించుకున్నాము. దాంట్లో ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకుంటాము. నేను వేసుకుంది ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, బెండకాయ ముక్కల్ని వేసుకుని, అలాగే ముల్లంగి ముక్కలు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇది బాగా వేయించుకోనాక పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కాస్త కొంచెం నీళ్ళు పోసుకొని, ఆ తర్వాత మనం కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న చింతపండు రసం ఫిల్టర్ చేసింది అది కాస్త వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో పొడి వేసుకుంటాము. ఈ కందిపప్పు పొడి ఉంది కదండి, పొడి చేసుకున్నాము. ఆ పొడిని కాస్త వేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. దాంట్లో కాస్త పసుపు, అలాగే చిల్లీ పౌడరు, కావలసినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటాము. బాగా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, దగ్గరగా మంచిగా వచ్చింది. దాంట్లో కాస్త సాంబార్ పౌడరు, అలాగే నేను వేసుకుంటున్నాను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది. దాని మంచి రుచికి కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.